హాయ్, వెల్కమ్ టు బీ5 న్యూస్. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మేడం, మీ గురించి చిన్న పరిచయం చెప్పండి. భుజంల భారతి భాస్కర్. ఓకే. కిష్టాపూర్ బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఓకే సార్, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని మీకు ఏ సమయంలో అనిపించింది సార్? ప్రధాన సమస్య ఏమై ఉంది మన గ్రామంలో? ప్రధాన సమస్య నేను వచ్చేసి గత 2 సంవత్సరాల నుంచి సర్పంచ్గా పోటీ చేయాలని అనుకున్నాను. మనకు రిజర్వేషన్ అనేది మహిళా పరంగా వచ్చింది, అన్రిజర్వ్డ్ మహిళా వచ్చింది. కాబట్టి మా భార్యని నిల్చోబెట్టడం జరిగింది, భుజంలో భారతి భాస్కర్. ఓకే. సమస్య ఏమై ఉంది సార్? ప్రధాన సమస్య విలేజ్ లో ప్రధాన సమస్య వచ్చేసి ఒక్కొక్క గల్లీకి ఒక రకమైన సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, తర్వాత కల్వెట్ల సమస్య కానీ, రకరకాల సమస్యలు ఉన్నాయి. అసలు ప్రధాన ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందితే రోడ్లు మరియు డ్రైనేజీ నీటి సమస్యను ఏ విధంగా పరిష్కరించగలుగుతారు? నేను ఇక్కడ పంచాయతీ పరంగా పై అధికారులతో మాట్లాడి, స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి నన్ను ఆశీర్వదించినట్టయితే నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్క ఏదైతే సమస్య ప్రజలు చెప్పినట్టుగా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీరు గ్రామ సర్పంచ్గా గెలుపొందిన తర్వాత మహిళలు మరియు యువత పైన ఎలాంటి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది? గెలిచిన తర్వాత అంటే ఆల్రెడీ నేను గత 12 సంవత్సరాల నుండి యువత పైన ఫోకస్ చేయడం జరిగింది. యువత చెడు అలవాట్లకు గురవుతున్నారు. కాబట్టి యువత పట్ల ఆలోచించి గత 12 సంవత్సరాల నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో క్రికెట్ టోర్నమెంట్, వరుస క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశాను. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఈ 2026 జనవరి సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మహిళలకు కూడా వాళ్ళకు ఆనందం పొందేలా ముగ్గుల పోటీలు కానీ, ఇతర పోటీలు కానీ, తర్వాత ఈ మహిళల పరంగా చూసుకున్నట్టయితే ఐకేపీ భవనం ఒకటి ఇబ్బందిగా ఉంది. తర్వాత ఆ బీడీ వర్కర్స్ కు వాళ్ళకు భవనం లేదు. బీడీ వర్కర్స్ భవనం కానీ వాళ్ళు అడగడం జరిగింది. వారికి కావాల్సినటువంటి సదుపాయాలు పై అధికారులతో, పై మంత్రి గారితో వాళ్ళతో మాట్లాడి మా యొక్క గ్రామం అభివృద్ధి ప్రతంలో నడిపించాలని నేను అనుకుంటున్నాను. ఓకే, మనం గ్రామ స్థాయిలో విద్య మరియు ఆరోగ్యం పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? విద్య పట్ల అయితే నేను ప్రధానంగా ఒక పాఠశాల ప్రిన్సిపల్ని. నా ప్రిన్సిపల్ పదవికి నేను రాజీనామా చేసి మా గ్రామాన్ని ఒక రాష్ట్రంలో ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దాలన్న గట్టి సంకల్పంతో నేను ముందుకు వచ్చాను. అయితే గ్రామంలో ఎవ్వరు ఏం సంపాదించినా కేవలం పిల్లల యొక్క చదువు కోసమే, వాళ్ళ చదువు ఏ రకంగా ఏ విధంగా ఉండాలనే ఉద్దేశం కోసం, వాళ్ళకు ఏ రంగాలలో వెళ్తే ఎలాంటి జాబ్స్ వస్తాయి అనేది నేను కూడా కొంచెం సెర్చ్ చేసి పెట్టుకున్నాను. కాబట్టి యువకులకు అందరికి కూడా ఏ రంగాలైతే బాగుంటాయి అనేది సెర్చ్ చేసి పెట్టుకున్నాను. గెలుపొందిన తర్వాత మన గ్రామం నుంచి యువకులకు, తర్వాత మహిళలకు ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ పరంగా అయినా, ప్రభుత్వ పరంగా అయినా, తర్వాత అదేవిధంగా లైబ్రరీ పరంగా కూడా, లైబ్రరీ అనేది ఒకటి మాదొక ఆశయం, లైబ్రరీ కూడా పెట్టించి చదువుకునేటట్టు చేస్తాను. ఓకే, విద్య అయిపోయిన తర్వాత ఆరోగ్యం పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆరోగ్యం పైన చూసుకున్నట్టయితే ప్రతి 2 నెలలకు ఒకసారి ఉచిత క్యాంపు వాళ్ళు వచ్చేసి బ్లడ్ టెస్ట్లు అవి చేసి తర్వాత మెడిసిన్స్ ఇవ్వడం. ఎందుకంటే మన గ్రామంలో ఓల్డ్ ఏజ్ ముసలి వాళ్ళు ఉన్నారు, తర్వాత రకరకాల వ్యాధుల వాళ్ళు ఉన్నారు. కాబట్టి 2 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టి తర్వాత వాళ్ళకు ట్యాబ్లెట్లు, తర్వాత టెస్ట్లు కూడా చేయించే బాధ్యతని నేను తీసుకుంటాను. ఓకే, మన గ్రామంలో రాజకీయ ఒత్తిడి సమస్యతో 2 వర్గాల రాజకీయ ఒత్తిడి సమస్యతో మీరు ముందుకు వస్తారు. అప్పుడు ఎటువంటి ఆ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతారు మీరు? ఇప్పుడు వర్గపోరు అనేది 2 విధాలుగా నడిచినప్పటికీ కూడా వర్గపోరు అనేది ఇద్దరికి కూడా 2 వర్గాల పెద్ద మనుషులకు కూడా నమస్కరించి చెప్పి మన గ్రామంలో ఏ విధమైనటువంటి సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మనం
ఏ విధంగా పరిష్కరించాలని పెద్ద మనుషులు, ఆ రెండు వర్గాల పెద్ద మనుషులతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఈ యొక్క వర్గపోరు సమస్యను తీసేసి గ్రామంలో ఉన్నటువంటి యువకులకు, తర్వాత పెద్ద మనుషులకు, ప్రజలకు మన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. ఓకే, రాజకీయ పరంగా చెప్పారు కదా. ఇప్పుడు గ్రామ ప్రజలలో విమర్శలు ఏమొస్తున్నాయంటే గ్రామ సర్పంచ్ అయిన తర్వాత మండల స్థాయిలో ఉంటున్నారు, టౌన్లలో ఉంటున్నారు అంటున్నారు. దానికి మీరేమంటారు? గ్రామ స్థాయిలో చూసుకున్నట్టయితే గ్రామ పరంగా చూస్తాను. అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత బయట ఉంటున్నారు. అసలు ఇంట్లో లోకల్ సేవ కార్యక్రమాలు అందిస్తారు. సేవా కార్యక్రమాలు నేను చేసినప్పటికీ కొన్ని చేశాను. వాస్తవానికి ఏది ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి. ఏదో ఇప్పుడు చెప్పేసి ఇప్పుడు వెళ్ళిపోతే కాదు. అది సర్పంచ్ అయిన తర్వాత చాలా మంది టౌన్లలో ఉంటున్నారు, హైదరాబాద్ లో ఉంటారు, బిజినెస్ పరంగా బయట ఉంటారు, అందుబాటులో ఉండలేకపోతున్నారు. సర్పంచ్ గెలిపినాక ఒక మాట మాట్లాడుతున్నారు, విమర్శలు వస్తున్నాయి. విమర్శలు వచ్చినప్పటికీ కూడా నేనేంటంటే సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా నేను మా గ్రామాన్ని, ఉన్న ఊరు కన్నతల్లి వంటిది, నేను మా గ్రామంలో ఉండి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు నేను నిర్విరామం సేవ చేయాలని గట్టి సంకల్పంతో నాకున్నటువంటి జాబ్ ని రీజన్ చేసి నేను దిగడం జరిగింది. ఓకే, గ్రామ ప్రజలకు చివరగా ఏం చెప్పదలుచుకున్నాం? గ్రామ ప్రజలకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. మొత్తం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా యువత పైనే ఆలోచిస్తున్నారు. అదేవిధంగా యువకులతో పాటు విద్యా వ్యవస్థ పైన అవగాహన ఉన్న వాళ్ళైతే ఏమన్నా అభివృద్ధి చేయగలరని మొత్తం యువతరం ఆలోచిస్తుంది. కాబట్టి నేను యాజ్ ఒక మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఎడ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఒకవేళ నన్ను గ్రామ ప్రజలందరూ మా బుజ్జంల భారతి భాస్కర్ గారిని ఆశీర్వదిస్తే మేము తప్పకుండా మా గ్రామ పంచాయతీని రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తేవాలని, మా పేరు రాష్ట్ర స్థాయిలో మార్పుకోవాలని, మా కిష్టాపూర్ గ్రామాన్ని ప్రజలందరినీ, పెద్దల్ని, అమ్మల్ని, అక్కల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. మా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు. ఈ ఫుట్బాల్ గుర్తుకు అందరూ ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించి మన గ్రామాన్ని రాష్ట్రంలో, కిష్టాపూర్ గ్రామం అంటే రాష్ట్రంలో నంబర్ 1 స్థాయిలో ఉన్న విధంగా చూడాలని గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు అందరికీ పేరు పేరున పాదాభివందనం చేసి చెప్తున్నాను. ఓకే, ఇది పరిస్థితి కిష్టాపూర్ గ్రామంలో. థ్యాంక్ యూ.